పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఎంత అనుకున్నా మొత్తం అయిపోయిందిగా, ఇప్పుడు అనుకొని ఏం లాభం జగనన్న, మొదటి నుంచే మేలుకొని ఉంటే బాగుండేదేమో. ఇప్పటికే చాలా డ్యామేజ్ జరిగిపోయింది, ఇకపై జరగాల్సిన సంగతి చూడడం తప్ప. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైనం చూస్తుంటే చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లుంది. రాజకీయ పార్టీ ఆవిర్భావం మొదలు నుంచి ఇటు అధికారంలో ఉన్నప్పటి నుంచి లెక్కలు వేసుకుంటూ ఎవరిని ఎక్కడ ఎలా ఉంచాలో అంచనాలు వేయాల్సింది పోయి, ఇప్పుడు వారు మోసం చేశారు, వీరు మోసం చేశారంటూ వారందరినీ మరింత దూరం చేసుకోవడం అనవసరంగా అనిపిస్తుందంటూ పార్టీ కార్యకర్తలే మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా వైసీపీ అధినేత ఇప్పుడు చాలా కాంట్రవర్సీకి వెళ్లడం అనేది దాదాపుగా పార్టీలో ఎవరికి నచ్చడం లేదు. ఓకే, అంతా అయిపోయింది కాబట్టి ఇకనైనా మేలుకుంటే బాగుంటుందని చాలామంది అనుకుంటున్నారు. ముఖ్యంగా విజయసాయిరెడ్డి విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇటు పార్టీలోనూ ఇటు బయట మిశ్రమ స్పందన కనిపిస్తుంది. జగన్ ఇప్పుడు అనుకుని ఏం లాభం, అప్పుడే చేసి ఉంటే ఇంత నష్టం జరగకపోయేది కాదుగా. విజయసాయిరెడ్డి వైసీపీకి రాజీనామా చేసి చంద్రబాబుకు లొంగిపోయారని వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయన కొంత పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది. విజయసాయిరెడ్డి అంత సులువుగా లొంగే వ్యక్తి కాదన్నది పార్టీలో అందరికీ తెలుసు. ఎంతో బాధపడి అవమానాలు పొందితే తప్ప అది జరగదన్న విషయాన్ని జగన్ మర్చిపోయి ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారంటున్నారు. జగన్ విజయసాయిరెడ్డి సంబంధం భారతీ సిమెంట్ కన్నా గట్టిది అంటూ గత 10 ఏళ్ల పాటు ప్రచారం జరిగింది కూడా వైసీపీలోనే. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి ఆ కుటుంబానికి వెన్నంటి ఉంటున్న విజయసాయిరెడ్డి అంతటి ఆకస్మిక నిర్ణయం తీసుకున్నారంటే అందులో సాయిరెడ్డి తప్పిదం పక్కన పెడితే తన తప్పులను జగన్ తెలుసుకోకుంటే ఎలా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కిట్ ఫ్రోకో కేసులో 2014 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ జైల్లో వెళ్తే ఆయన వెంట జైలుకు వెళ్లిన వారిలో ఇద్దరు ఇప్పుడు పార్టీతో పాటు జగన్తో తెగదెంపులు చేసుకుని వెళ్లిపోయారు. జగన్తో పాటు మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణతో పాటు విజయసాయిరెడ్డి కూడా జైలు జీవితం అనుభవించారు. జగన్కు విజయసాయిరెడ్డి అత్యంత నమ్మకంగా వ్యవహరించారు. అధికారంలోకి రాకముందు, వచ్చిన తర్వాత ఆయనకు 2 సార్లు రాజ్యసభ పదవి ఇచ్చి ఉండవచ్చు కాక. కానీ సాయిరెడ్డి తన కుటుంబానికి చేసిన సాయాన్ని జగన్ మర్చిపోతే ఎట్లా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. తన ఆస్తుల విషయంలో కానీ కేసుల విషయంలో కానీ సాయిరెడ్డి చేసిన సాయాన్ని మర్చిపోతే ఎలా అని కొందరు సూటిగానే జగన్ ప్రశ్నలు సంధిస్తున్నారు. సాయిరెడ్డి చేసింది తప్పే కావచ్చు, కానీ దానికి దారితీసిన పరిస్థితులు కూడా జగన్ తెలుసుకోవాలి కదా అన్నది జగన్కే తిరిగి కౌంటర్ వేస్తున్నారు కొందరు. ఎందుకంటే సాయిరెడ్డి చంద్రబాబుతో పాటు టీడీపీ జనసేనలను విమర్శించేందుకు అందరి నేతల కంటే ముందుంటారు. ఎక్స్లోనూ మీడియా సమావేశాల ద్వారాను సాయిరెడ్డి ప్రతిరోజు వారిపై విరుచుకుపడేవారు. అలాంటి సాయిరెడ్డిని పిలిపించుకొని ఒకరోజు మనసు విప్పి జగన్ మాట్లాడితే ఇంత నష్టం జరిగేది ఉండేది కాదు కదా అని కొందరు అభిప్రాయపడుతున్నారు. సాయిరెడ్డి అసంతృప్తితో ఉన్నారని టీడీపీకి తెలిసినప్పుడు వైసీపీ అధినేత జగన్కు తెలియకుండా ఉంటుందనుకోవడం హాస్యాస్పదమవుతుంది. నిజమే, సాయిరెడ్డి కోటరి అంటూ అన్నారంటే గత కొంతకాలంగా ఆయన జగన్ కలవడానికి కూడా ఇబ్బంది పడుతున్నట్లే కదా అని మరికొందరు నిలదీస్తున్నారు. సీనియర్ నేత కుటుంబానికి అండగా ఏళ్ల నుండి ఉన్న నేతకు ఇలా కలవకుండా అవమానించడం కరెక్టేనా జగన్ అంటూ ప్రశ్నిస్తున్నారు. సాయిరెడ్డికి ఈ పరిస్థితి ఉంటే ఇక మామూలు నేతల పరిస్థితి ఏంటనేది కూడా అర్థం కాకుండా ఉందని వైసీపీ నేతలు అంటుంటున్నారు. అందుకే సాయిరెడ్డి పార్టీకి పదవికి రాజీనామా చేసినప్పటికీ వైసీపీ నేతల నుంచి పెద్దగా రెస్పాన్స్కి రాలేదు. సాయిరెడ్డి అసంతృప్తితో ఉన్నారని తెలిసి సహజంగా రాజకీయ ప్రయోజనం కోసం టీడీపీలో టచ్లోకి వెళ్తుంది. దాన్ని తప్పుపడితే ఎలా అన్న ప్రశ్నకు జగన్ నుంచి సమాధానం రాకపోవచ్చు, కానీ ఎవరైనా అదే చేస్తారని, అందులో టీడీపీ తప్పిదం ఏముందని పలువురు సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.